బ్రిటిషర్లకు సోనియా గాంధీ కుటుంబానికి తేడా లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని చెప్పుకుంటున్న గాంధీ కుటుంబం వందే మాతరాన్ని ఎందుకు అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సోనియా గాంధీ, ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు వందే మాత్రం చూసి భయపడ్డారు. పారిపోయిక నుంచి కాంగ్రెస్ వాళ్ళు పూర్తి వందే మాత్రం చూసి వీలు భయపడుతున్నారు. వాళ్ళు కూడా ఏం తెలియదు. అందుకే సోనియా గాంధీ గారు ఇటల నుంచి ఇళ్ళలు దాటి ఇదికి వచ్చి స్థిరపడి భారతదేశంలో ఉన్నంత మాత్రాన దాని దేశభక్తి అన్నారు. ఈ దేశం యొక్క గొప్ప చరిత్ర, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయం తెలుసుకోవాలి. దాన్ని దేశభక్తి అంటారు. దాన్ని పాటించాలి. దాన్ని దేశభక్తి అంటారు. అంటే మూర్ఖత్వంగా వందే మాత్రం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మేమే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం, మేమే స్వాతంత్రం ఇచ్చినాం, వీళ్ళెక్కడా వాళ్ళెక్కడా అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి సోనియా గాంధీ గారిని కూర్చుండబెట్టి వందే మాతరం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది, కోట్లాది మంది ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు, వేలాది మంది ఏ విధంగా త్యాగం చేశారో ఆ చరిత్రలో సోనియా గాంధీని కూర్చోబెట్టి చూపడితే అప్పుడు అర్థమవుతుంది.